హాయ్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఫ్రెండ్. సో ఈ రోజు ఏంటంటే ఫస్ట్ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దసరా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చినా కానీ అవి రెడీ అవుతారు బోర్డ్ ఎగ్జామ్కి అనుకోండి. అదేవిధంగా మనకు వచ్చే ఎస్ఏ ఎగ్జామ్, ఇప్పుడు నా దసరా తర్వాత మీకు వచ్చేది ఎస్ఏ ఎగ్జామ్ ఉంది కదా, అందులో మ్యాక్సిమం ఫస్ట్ క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్ క్వశ్చన్స్. 6 మార్క్స్ క్వశ్చన్లో మేజర్గా అంటే మార్క్స్ వైజ్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ పేపర్ చూసారనుకోండి ఎలా ఉంటుంది, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చే 6 మార్క్స్లో అంటే టోటల్ 12 లెసన్లో కలిపి హార్డ్లీ ఒక 40 క్వశ్చన్స్ ఇస్తా. ఆ 40 క్వశ్చన్లో నుంచే ఖచ్చితంగా 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్లో నుంచే ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్లో అనేవి ఖచ్చితంగా ఓకేనా, ఖచ్చితంగా ఆ 40 క్వశ్చన్లో నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీకు ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్, ఇప్పుడు నార్మల్గా 10th వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బిట్ ఏంటిది 2 into 3 ఎన్ని 6 మార్క్స్, తర్వాత 3 into 4 12 మార్క్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది 6 into 2 ఈజ్ ద 12 మార్క్స్. అంటే ఇక్కడ 4 into 3 అంటే 4 మార్క్స్ 3 క్వశ్చన్స్ ఓకేనా. ఇవాడ 6 మార్క్స్ 2 క్వశ్చన్స్, ఇవి క్వశ్చన్స్, ఇవి మార్క్స్ ఓకే. అంటే 6 ఇప్పుడు ఎంత 12 24 6 అంటే 30 మార్క్స్. 30 మార్క్స్ ఆబ్జెక్టివ్ అనేది 10 మార్క్స్. నేను ఇచ్చే ఇప్పుడు ఏదైనా కానివ్వండి, అంటే నార్మల్గా నేను ఇచ్చే క్వశ్చన్లలో ఖచ్చితంగా ఈ అవుట్ ఆఫ్ 30 మార్క్స్ 10 మార్క్స్ పక్కకు పెట్టండి ఓకే. ఈ 30 మార్క్స్లో ఖచ్చితంగా 100% చెప్తున్నా, ఖచ్చితంగా నేను ఇచ్చిన దాంట్లో 25 to 28 మార్క్స్ వరకు ఇస్తానండి ఓకే. నా వీడియోని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. చెప్తున్నా కదా 30కి 28 to 25 మార్క్స్ మధ్యలో వస్తాయి. మ్యాక్సిమం కుదిరితే 30కి 30 కూడా వస్తాయి. కానీ కొన్నిసార్లు ఏంటంటే 2 మార్క్స్లో ఒక క్వశ్చన్ మిస్ అవుతూ ఉంటుంది. నార్మల్గా 2 మార్క్స్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నీకు లెసన్ కాన్సెప్ట్ ఉంటే అది వచ్చేటట్టు ఉంటుంది ఓకేనా. ఇంకా ఆబ్జెక్టివ్ అంటారా, ఎవరైనా సరే 10కి మినిమం 5 చేయగలుగుతారు. అంటే నేను చెప్పే వీడియోని ఖచ్చితంగా ఫాలో అయితే మీకు 40 అవుట్ ఆఫ్ 32 నుంచి 35 వరకు ఈజీగా వస్తాయి. 32 నుంచి 35 వరకు తెప్పించే బాధ్యత నాది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ లెసన్లో క్వశ్చన్ చూద్దాం. అర్థమైంది కదా మోడల్ పేపరు ఓకే. దాని తర్వాత ఒకరోజు క్వశ్చన్లు ఎలా అడుగుతారు, ఏమేమి అడుగుతారు ఓకే, అవన్నీ డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే మ్యాక్సిమం మీకు దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మేజర్గా టైం పాస్ చేయడం బంద్ చేయాలి. 10th క్లాస్ అన్నప్పుడు మీరు ఇంకా టైం పాస్ చేస్తాము, దసరా హాలిడేస్ వచ్చినాయి కదా ఓకే, అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతాం, నానమ్మ వాళ్ళ ఊరికి పోతాం, ఊర్లోకి తిరుగుతాం, అంతా ఎంజాయ్ చేస్తామంటే మేబీ మీ ఎంజాయ్మెంట్ అనేది ఇప్పుడు టెంపరీగా ఆనందం ఇస్తుండొచ్చేమో, కానీ రిజల్ట్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే నీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నీకు ఏదైతే కాన్సెప్ట్ అనేది హార్డ్ ఉంటుందో ఈ హాలిడేస్లో కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని ఊరికి వెళ్తా ఎంజాయ్ చేస్తా అంటే పాస్ మార్క్స్ కోసం నువ్వేంది చదివేది, పాస్ మార్క్స్ ఏంది బోర్డ్ ఎగ్జామ్ దగ్గర ఉందన్నప్పుడు ఎవరికైనా వస్తుంది. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంది, నువ్వు ఇక్కడ ఖచ్చితంగా హై స్కోర్కి టార్గెట్ చేయాలి ఓకే. 10/10 పాయింట్స్ ఉన్నప్పుడు అది కంప్లీట్గా డిఫరెంట్. 10/10 స్కోర్ అంటే ఏంటిది, నార్మల్గా అన్ని సబ్జెక్టుల్లో 92 క్రాస్ అయినాయి అంటే 10 పాయింట్స్ అన్నట్టు. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఏమైపోయింది, 92 వచ్చినోడు టాపర్ కాదు, 99 100 వచ్చినోడు టాపర్, ఆడు ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంది, 92 అంటే ఓకే 8 మార్క్స్ పోయినాయి, నాకు ఎలాగో 99 వచ్చినోనికి కూడా 10 పాయింట్సే, మళ్ళీ తర్వాత 92 వచ్చినోనికి కూడా 10 పాయింట్స్, అంటే 91 92 వచ్చినోనికి కూడా 10 పాయింట్స్. అంటే దానివల్ల డిఫరెన్స్ అనేది ఏర్పడదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి స్కోర్ కార్డు రావడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి వాళ్ళే టాపర్ అవుతారు. వాళ్ళు ఎవరైతారు అంటే టైంని ప్రాపర్గా ఎవరు యూటిలైజ్ చేసుకుంటారో ఓకే, టైంని యూటిలైజ్ చేసుకొని రాని కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ లెసన్లోకి వచ్చేసరికి 6 మార్క్స్ ఫస్ట్ ఏంటిదంటే రే డయాగ్రామ్స్ ఓకే. రే డయాగ్రామ్లో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్. నేను ఇక్కడ నమ్మేది ఏంటంటే నీకు ఫస్ట్ కనుక రే డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతే
ఒక 70%, 70 ఎందుకు, నా దృష్టిలో అయితే 90%, 70 to 90% నీకు లెసన్ అయిపోయినట్టే. నువ్వు రే డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఎలా అంటే ఏ మోడల్ నుంచి అడిగిచ్చినా కానీ చెప్పేటట్టు ఉండాలి. నీకు రే డయాగ్రామ్ వస్తే ఏమైపోద్ది, నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు ప్రాబ్లమ్స్తో పాటు ఏమొస్తుంది, ఇంకా నీకు ల్యాబ్ యాక్టివిటీ వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం 90% నీకు లెసన్ అయిపోద్ది. అంటే నీకు రే డయాగ్రామ్ మీద ఎంత గ్రిప్ ఉండాలంటే ఒకటికి 10 సార్లు లేకపోతే 20 సార్లు అర్థం కాకపోతే కాన్సెప్ట్ తెలుసుకో. ఓకేనా? లేదు నీకు రే డయాగ్రామ్ వస్తలేదంటే కింద పెట్టు, మెసేజ్ పెట్టు, కామెంట్ చేయి, నాకు రే డయాగ్రామ్ రావట్లేదు సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ రే డయాగ్రామ్ అనేది 100% నేర్చుకోవాలి. అలా అని మీకు బోర్డ్ ఎగ్జామ్లో కానీ ఎస్ఏ ఎగ్జామ్లో కానీ డ్రా ద రే డయాగ్రామ్ ఆఫ్ ది కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్ అని డైరెక్ట్ ఇవ్వడు. టోటల్ మీకు ఎన్ని ఉంటాయి, ఇప్పుడు కాన్వెక్స్లో 6 రే డయాగ్రామ్స్ ఉంటాయి. సారీ, కాన్కేవ్లో 6, కాన్వెక్స్లో 2 రే డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 8 రే డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. 8లో 8కి 8 అడగడు. 8లో నుంచి 1 పిక్ చేస్తాడు, 2 పిక్ చేస్తాడు, ఎలా అన్న పిక్ చేయొచ్చు. ఓకేనా? అంటే నీకు క్యారెక్టర్స్లో నుంచి కూడా పిక్ చేస్తాడు. ఇప్పుడు నార్మల్గా ఎలా అంటాడంటే ఒక రే డయాగ్రామ్ చూద్దాము. ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటాడు. ఇమేజ్ ఫార్మ్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ కాన్కేవ్ మిర్రర్ అంటాడు. అంటే దీని రే డయాగ్రామ్ వచ్చి ఉండాలి నీకు. అంతేగాని డైరెక్ట్ డ్రా ద 6 రే డయాగ్రామ్స్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్, డ్రా ది 2 రే డయాగ్రామ్స్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్ అని ఎప్పుడు అడగడు. నీకు పర్ఫెక్ట్ పిక్చర్ అనేది ఎలా ఉండాలంటే క్లిస్టర్ క్లియర్గా ఉండాలి. నీకు క్లిస్టర్ క్లియర్గా ఎప్పుడు వస్తుందో, నీకు రే డయాగ్రామ్ వచ్చినాయంటే నేను చెప్తున్నా కదా, మిగతా వచ్చేవి అన్నీ ఈ ఆఖరికి ఏ ప్రాబ్లం అడిగినా సరే మిర్రర్స్లో నీకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఇక్కడ రే డయాగ్రామ్స్ వస్తే నీకు 4th లెసన్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఉంది కదా, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వస్తుంది. ఇక్కడ ఆ రీఫ్రాక్షన్ లైట్లో వీటికి సిమిలర్గానే రే డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే దీనివల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఫస్ట్ లెసన్తో పాటు 4th లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, 4th లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, మీ ఫ్యూచర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ రే డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రరు ఏదో టైం పాస్కి చేయకండి. ఓకేనా? హాలిడేస్ వచ్చినప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఏవైతే రే డయాగ్రామ్ రాలేదో ప్రాపర్గా నేర్చుకొని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ లెసన్లో ల్యాబ్ యాక్టివ్ ఉంటుంది. ల్యాబ్ యాక్టివిటీ. ఓకే, నేను ఫస్ట్ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీ అన్నా కదా అని క్వశ్చన్ని మేజర్లో ఫిజిక్స్లో మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా? ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్లలో మీకు చెప్పిన కదా, 30కి 25 నుంచి 28, ఒక్కోసారి కుదిరితే 30కి 30 మార్క్స్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ మీ చేసే మిస్టేక్ ఏంటిదో తెలుసా? క్వశ్చన్ని ప్రాపర్గా చదవకపోవడం. క్వశ్చన్ అనేది సార్ ఇప్పుడు నేనేమంటున్నా, ఫస్ట్ లెసన్ ల్యాబ్ యాక్టివిటీ అనేసిన. ఫస్ట్ లెసన్ ల్యాబ్ యాక్టివిటీ అనేసరికి వర్క్ బుక్ ఉంటే వర్క్ బుక్, టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేస్తాడు. యాక్టివిటీ ఏమో మెటీరియల్ ప్రొసీజర్, ఓకే, వాట్ ఈస్ దేర్ దట్ ఆల్ టేబుల్ అనుకొని అన్నీ చదివేస్తాడు. కానీ ఆ క్వశ్చన్ ఎలా అడిగిండు అనేది చదవడం బంద్ చేస్తాడు. చదవడం బంద్ చేయడం వల్ల, క్వశ్చన్ చదవకపోవడం వల్ల నువ్వు ఏ క్వశ్చన్ అది రికగ్నైజ్ చేయడం ప్రాబ్లం అయిపోతుంది. నీకు క్వశ్చన్ రికగ్నైజ్ చేయలేదనుకో, నీకు ఆన్సర్ వస్తే దానివల్ల లాభం ఏముంది? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫిజిక్స్లో క్వశ్చన్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్లకి ఏబిసి అంటే ఫస్ట్ క్వశ్చన్, మళ్ళీ తర్వాత ఇది ఉండి ఆర్ ఉండి, ఇంకో క్వశ్చన్ ఆర్ ఉండి, ఇంకో క్వశ్చన్ ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? మ్యాక్సిమం చదివేటోళ్ళైనా సరే మ్యాక్సిమం ఇలాంటి తప్పులు ఎవరు చేస్తారంటే, ఎవరైతే హై స్కోర్ కావాలి, మాకు బాగా చదవాలి, మాకు మంచి మార్క్స్ రావాలనుకున్న వాళ్ళే చేస్తుంటారు. ఏం చేస్తారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇందులో 3 చిన్న క్వశ్చన్ ఏది ఉంది అది చదివేస్తారు, ఆన్సర్ చదివేస్తారు. వాడు ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్ అడగకుండా ఇక్కడో తీసుకొచ్చి క్వశ్చన్ అడిగేస్తాడు. దానివల్ల ఏమైపోతుంది, నువ్వు క్వశ్చన్ని రికగ్నైజ్ చేయలేకపోవడం. నీకు ఆన్సర్ రాదన్నట్లే, ఆన్సర్ వచ్చు కానీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోద్ది. కన్ఫ్యూజన్ ఎలా అంటే, నేను చదివిన క్వశ్చనేనా కాదా, చదివిందే కాదా, కన్ఫ్యూజన్ వల్ల ఏమైపోద్ది, సగం ఆన్సర్ పోతుంది ఆడికి. నీ కన్ఫ్యూజన్తోనే సగం ఆన్సర్ పోతుంది. సగం ఆన్సర్ పోయినాక నువ్వు చేసేది ఏముండదు ఇక. అంటే క్లారిటీగా రాయలేనప్పుడు ఫుల్ మార్క్స్ పడవు. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ని ప్రాపర్గా చదవండి. ఓకే, సెకండ్ మళ్ళీ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మోస్ట్గా కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ప్రాబ్లం.
కాన్కేవ్ కాన్వెక్స్, అందులో నుంచి ఒక ప్రాబ్లం పిక్ చేసుకో, ఇందులో నుంచి ఒక ప్రాబ్లం పిక్ చేసుకో, అంతే. నీకు ఇక్కడ ప్రాబ్లం అనేది ఎలా అన్నా ఇవ్వని, కాన్సెప్ట్ ఉండాలి. నీకు కాన్సెప్ట్ ఉంది, నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నీకు రే డయాగ్రామ్ పర్ఫెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లం అనేది చెప్తున్నా కదా సెకండ్లో చేసేయచ్చు. ఎలా అంటారా, గివెన్ డేటాను రాసుకొని ఏ బేస్ రే డయాగ్రామ్ అది గీసేసామంటే నీకు సైన్ కన్వెన్షన్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, కాన్సెప్ట్ ఉందా అంటే ఆన్సర్ని కూడా ప్రిడిక్ట్ చేసేస్తాం, నాది గ్యారంటీ. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ మోడల్లో అడిగిండు అంటే ఎలాంటి క్వశ్చన్ వితౌట్ అంటే నార్మల్ పెన్ను పేపర్ లేకున్నా సరే జస్ట్ సింపుల్గా రే డయాగ్రామ్ డ్రా చేసేసి ఎమ్మటే ఆన్సర్ చూపించేస్తాను మీకు. అర్థమవుతుందా? సో ఈ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి మీరు ఒక్కటి బండ గుర్తు పెట్టుకోండి, ఏదైనా సరే మ్యాక్సిమం కాన్కేవ్ మిర్రర్ ప్రాబ్లం అడిగిండు అనుకుందాం. గివెన్ డేటాలో ఒక హెచ్ఓ తప్ప, హెచ్ఓ ఈజ్ పాజిటివ్, మిగతా ఏమేమి ఉంటాయో ఆ సరుకు సామాన్లు అన్నీ నెగిటివ్. అంటే యు ఇవ్వని, వి ఇవ్వని, ఎఫ్ ఇవ్వని, ఆర్ ఇవ్వని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఇచ్చినా సరే నెగిటివ్కి వెళ్ళిపోండి. అదే కాన్వెక్స్కి వెళ్ళిరు అనుకోండి, ఓకే, కాన్వెక్స్కి వెళ్తే అంటే నార్మల్గా సైన్ కన్వెన్షన్స్ రూల్స్ ఉంటాయి దీనికి. ఓకే, రూల్స్ మీకు వద్దు, ఇవన్నీ ఎవడు గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే ఒకటే, కాన్కేవ్లో హెచ్ఓ ఒకటి పాజిటివ్. ఆ గివెన్ డేటాలో ఎలా ఇచ్చినా సరే కొన్నిసార్లు వి అనేది పాజిటివ్ వస్తుంది, కానీ అది పక్కకు పెట్టండి. ఫస్ట్ అయితే ఇవి ఇచ్చింది ఏది ఇచ్చినా సరే నెగిటివ్ వేసుకుంటా. ఓకే, నెక్స్ట్ కాన్వెక్స్లోకి అయితే హెచ్ఓ ఈజ్ ఓకే, హెచ్ఓ కాదు, యు ఈజ్ నెగిటివ్. అంటే యు ఒకటి నెగిటివ్, మిగతా ఏమి ఇచ్చినా సరే హెచ్ఓ కానివ్వండి, హెచ్ఐ కానివ్వండి, ఓకే, మళ్ళీ తర్వాత ఎఫ్ కానివ్వండి, ఆర్ కానివ్వండి, ఏదైనా అంటే వి కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ పాజిటివ్ వేసుకోండి అంతే. ఇది ఒకటే అంటే గివెన్ డేటాలో నేను చెప్పేది బండ గుర్తు ఏంటంటే కాన్కేవ్ మిర్రర్లో హెచ్ఓ అంటే ఏంటిది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నప్పుడు పాజిటివ్. మిగతా ఈ ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏది ఇచ్చినా సరే నెగిటివ్ వేసి పడేసేయాలి అంతే. నెక్స్ట్ కాన్వెక్స్లో రివర్స్, అంటే యు ఒకటి నెగిటివ్. యు అనేది మీరు లెన్స్కి వెళ్ళండి, మిర్రర్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, యు ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఓకే, మిగతా అన్ని కాన్వెక్స్ మిర్రర్లో పాజిటివ్ వేసుకోండి అంతే. ఓకే, ఇవి అనేది రూల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఇక ఫోర్త్ క్వశ్చన్ అంటే నార్మల్గా ఓకే, కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుతాం అనుకుంటే ఇంకొక క్వశ్చన్ అది అంటే ఈ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ చదువుతాము అనుకుంటే ఫోర్త్ క్వశ్చన్లో చదవాల్సింది ఏంటంటే హౌ డు యూ డిటర్మైన్ ద ఫోకల్ లెంత్. of concave lens, maybe యాక్టివిటీ 2 ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఈ యాక్టివిటీ 2 ఈ 4 క్వశ్చన్స్ అవుతాయి, ఇందులో మ్యాక్సిమం 3. ఈ 3 చదివారంటే ఖచ్చితంగా కవర్ అయిపోద్ది. చాలా రేర్ కేసెస్లో 4th క్వశ్చన్ అడిగింది. అర్థమవుతుందా? ఈ 4 లాంగ్ ఆన్సర్స్ అంతే. 6 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్ ఖతం. కానీ నేను చెప్పేది ఏంటంటే మేజర్గా ఇక్కడ ఎవరి టైం ఉంది కదా, మీకు టైం ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. ఎవరికైతే హై స్కోర్ కావాలి సార్, ఓకే, మా మమ్మీ డాడీని ప్రౌడ్గా చూపించాలి నేను, ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్, టెక్స్ట్ బుక్ చదువును. టెక్స్ట్ బుక్ని నీ బోర్డ్ ఎగ్జామ్ అయిపోయే లేవపు నువ్వెన్ని మినిమం 3-4 సార్లు తిప్పేసి ఉండాలి. రోబో లెక్క తిప్పేయడం అంటే పేపర్లు తిప్పేయడం కాదు. న్యూస్ పేపర్ చదివినట్టు టెక్స్ట్ బుక్ ఎప్పుడు చదవద్దు. ఎక్కడైతే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో అక్కడ అండర్లైన్ చేయాలి నువ్వు. అర్థమవుతుందా? అండర్లైన్ చేసినప్పుడు ఏంటంటే ఎగ్జామ్ ముందు వచ్చేటానికి నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటంటే నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్లు కూడా నేను చదివాను, ఇవి ఎక్కువసార్లు రిపీటెడ్ చేయాలన్నట్టు. ఇవి రిపీట్ ఎక్కువసార్లు చేయాలి, టెక్స్ట్ బుక్ మాత్రం చదవాలి. లేదు సార్ నాకు పాస్ మార్క్స్ చాలు అనుకున్న వాళ్ళు మాత్రం చాలు, ఇవి ఖచ్చితంగా మంచి మార్క్సే వస్తాయి. కానీ హై స్కోర్ ఆబ్జెక్టివ్ కూడా నాకు మంచి కవర్ అవ్వాలి సార్, నాకు ఆబ్జెక్టివ్ పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం నేను చెప్పేది ఒకటి, నువ్వు టెక్స్ట్ బుక్ని ఫాలో అయిపో. నువ్వు టెక్స్ట్ బుక్ని ఫాలో అయితే నీకు ఖచ్చితంగా అనేది నాలెడ్జ్ వస్తుంది, ఆబ్జెక్ట్ను చేయగలవు. ఓకే, ఇవి 6 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చామనుకోండి.
4 మార్క్స్కి వస్తే ఏంటంటే ఫస్ట్ ఇందులో చెప్పేది ఏంటంటే యూజెస్ అండి. యూజెస్ ఖచ్చితంగా యూజెస్ ఎక్కడన్నా అడగచ్చు. 4 మార్క్స్లో ఫస్ట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ ఈడ క్వశ్చన్ ఇది చాలా సార్లు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో యూజెస్ అనేవి టోటల్ 12 లెసన్లో యూజెస్ ఉన్న యూజెస్ ఖచ్చితంగా చదవాల్సిందే. యూజెస్లో నీకు 4+2 యూజెస్ వల్లనే 6 మార్క్స్ వస్తాయి నీకు. ఒక్కోసారి కొన్నిసారి 2 మార్క్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, యూజెస్ అనేది 6 మార్క్స్. ఇప్పుడు నేను ఇచ్చే లాంగ్ ఆన్సర్లు 6 + 6 12 మార్క్స్, టోటల్ నీకు 18 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? యూజెస్ అనేది ఇక్కడ యూజెస్ ఎలా అడుగుతారంటే డైరెక్ట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఓకే. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే రైట్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అంటాడు. స్పెరికల్ మిర్రర్ అంటే నీకు ఇంకా హ్యాపీ. కాన్కేవ్ అన్నాడు అనుకో, కాన్కేవ్ సంబంధించిన యూజెస్ రాయాల్సి వస్తుంది. అదే కాన్వెక్స్ అన్నాడు అనుకో, కాన్వెక్స్కి సంబంధించిందే రాయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ స్పెరికల్ అంటాడు. కొన్నిసార్లు రైట్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ అన్నాడంటే నీ ఇష్టం ఇక, కాన్కేవ్ రాయొచ్చు, కాన్వెక్స్ రాయొచ్చు, రెండు కలిపి రాయొచ్చు. ఓకే, నీకు నచ్చినట్టు రాయొచ్చు. నచ్చినట్టు అంటే వేరే ఎక్కడో లెన్స్ తీసుకొస్తా, వేరే లెసన్ తీసుకొస్తా అని కాదు. నేను చెప్పేది ఏంటంటే మిర్రర్లోనే అంటే దీన్ని రెండు కలిపి రాయొచ్చు అని. స్పెరికల్ మిర్రర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే కొన్నిసార్లు స్టూడెంట్ అడిగారు క్లాసుల్లో, సార్ రైట్ ద యూజ్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. మేము చదివింది కాన్కేవ్ మిర్రర్ చదివినాం సార్, కాన్వెక్స్ మిర్రర్ చదివినాం సార్, స్పెరికల్ మిర్రర్ ఏడున్నాయి అంటే ఏది రాయాలి సార్? ఓకే, స్పెరికల్ మిర్రర్ అంటే ఈ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్ స్పెరికల్ మిర్రర్ నుంచే వస్తాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? స్పెరికల్ మిర్రర్ అంటే రెండు కలిపి రాయాలి అన్నట్టు. 4 మార్క్స్ కడిగితే 4 రాయాలి, 2 మార్క్స్ కడిగితే 2 రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ అండ్ రియల్, వర్చువల్ అండ్ రియల్ ఇమేజ్. ఓకే, ఈ రెండు సెకండ్ క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్ సేమ్, డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇవి 4 మార్క్స్. దీంతో పాటు కొన్నిసార్లు యూజెస్ని ఎలా తిప్పిస్తారంటే ఫోర్త్ క్వశ్చన్ అనుకున్నాము, ఇఫ్ ద స్పెరికల్ మిర్రర్స్ నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్ వాట్ కాన్సిక్వెన్స్ విల్ ఫేస్. అంటే మనకు స్పెరికల్ మిర్రర్ అనేవి తెలియకపోయి ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటాడు. ఇఫ్ ద స్పెరికల్ మిర్రర్స్ ఆర్ నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్ వాట్ కాన్సిక్వెన్స్ విల్ ఫేస్ అంటే దీని ఆన్సర్ ఏం తెలుసా? ఆల్రెడీ ఇక్కడే అయిపోయింది. నువ్వు యూజెస్ రాసేసి లాస్ట్ పాయింట్, ఇఫ్ ద నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్స్ నాట్ నోన్ టు స్పెరికల్ మిర్రర్స్ విల్ గెట్ ద అబోవ్ కాన్సిక్వెన్స్. ఫినిష్ లాస్ట్ పాయింట్. అంటే నువ్వేం చేయాలంటే యూజెస్ రాసేయాలి. 4 మార్క్స్కి అడిగింది అనుకో, 4 యూజెస్ రాసేసి ఇఫ్ నాట్ నోన్ టు హ్యూమన్ బీయింగ్ విల్ గెట్ అబోవ్ ప్రాబ్లమ్స్. అంతే. అంటే పైన యూజెస్ ఉండకపో దానివల్ల ప్రాబ్లం వచ్చాయి అంతే. దానికి ఏదో నువ్వు బట్టిఫై చేసి ఏదో అంటే బ్రెయిన్ వాడాలి కొంచెం. ఓకే, ఇదే ఫోర్త్ క్వశ్చన్. ఇది ఫోర్త్ క్వశ్చన్. అంటే అయిపోయింది కదా, అంటే ఇంటర్లింక్ దీనికి 4. నెక్స్ట్ 2 మార్క్స్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ కుదిరితే రాసుకోండి. ఓకేనా, ఇవే మీకు నేను చెప్తున్నా కదా, ఎస్ఏ ఎగ్జామ్ అనుకోండి, మీ ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి, ఇవే ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నువ్వు కొంచెం ఆబ్జెక్ట్ కవర్ చేయాలి అనుకుంటే మాత్రం టెక్స్ట్ బుక్ చదవాలి. ముందే చెప్తున్నా, టెక్స్ట్ బుక్ చదవాలి. ఓకే, టెక్స్ట్ బుక్లో 12 లెసన్లే చదవాలా సార్, ఎన్ని లెసన్ చదవాలి అనేది తర్వాత చెప్తా. అంటే 12కి 12 చదవకున్నా కానీ మేజర్ లెసన్స్ తర్వాత చెప్తా. ఇప్పుడు 2 మార్క్స్కి వెళ్ళిపోదాం. 2 మార్క్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే డెఫినేషన్స్. డిఫైన్ ఆబ్జెక్టివ్ డిస్టెన్స్, దాంతోపాటు ఇమేజ్ డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్.
ఇవి ఈ 3 డెఫినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషనల్లో అయితే. మళ్ళీ తర్వాత ఇందులో అయితే మ్యాగ్నిఫికేషన్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యాగ్నిఫికేషన్, డెఫినేషన్, ఫార్ములా కూడా. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సమ్ టైమ్స్ ఇఫ్ m ఈక్వల్ టు +1 వాట్ డస్ ఇట్ మీన్ అంటాడు. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసరికి మ్యాగ్నిఫికేషన్. ఓకే, మ్యాగ్నిఫికేషన్ మైనస్ రిప్రజెంట్ అండ్ ప్లస్ రిప్రజెంట్ అడుగుతూ ఉంటాడు. మైనస్ రిప్రజెంట్ రియల్ ఇన్వర్ట్, ప్లస్ రిప్రజెంట్ వర్చువల్ ఎఫెక్ట్ అన్నట్టు. ఇంకా వెళ్ళారు అనుకోండి. ఇంకా మ్యాక్సిమం అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది కూడా ఒకటి. అందులో రిలేషన్షిప్ బిట్వీన్కి ఆర్కి ఎఫ్కి రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్? రిలేషన్ ఏం లేదు అంటే అక్క చెల్లెలా అన్నదమ్ములా అని కాదమ్మా. ఓకే, రిలేషన్ అనగానే ఆర్ ఈక్వల్ టు ఫార్ములా, రెండింటి మధ్యలో ఫార్ములా ఏంటిది అని. ఆర్ ఈక్వల్ టు 2f. రిలేషన్ అనగానే ఇంకా నువ్వు వేరే తిరిగి వెళ్ళొద్దు. రిలేషన్ అనగానే ఏమవుతారబ్బా, ఆర్కి ఏమవుతారు, వీళ్ళు ఏమన్నా చుట్టాలా అని కాదు. వాళ్ళకి ఏం ఫార్ములా వస్తుంది, అప్లికబుల్ ఏమవుతుంది అని. మళ్ళీ ఇంకొక ఫార్ములా ఒక్కోసారి అడుగుతాడు. ఇప్పుడు నార్మల్గా ఇదే రిలేషన్ బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ అడుగుతా చూడండి. ఇప్పుడు మీరు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ మిర్రర్స్? అర్థమవుతుందా? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫోకల్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ మిర్రర్స్? లెన్స్ అంటే మళ్ళీ వేరే తిరిగి అయిపోద్ది. మిర్రర్స్లో అంటే ఏంటిది? మిర్రర్ ఫార్ములా అన్నట్టు. అంటే నేనేం అడిగినా ఫోకల్ లెంత్కి, ఇమేజ్ డిస్టెన్స్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ ముగ్గురు మధ్యన ఏం రిలేషన్ ఉంది అని అడిగిన. రిలేషన్ ఏముంది అది ఎందులో? మిర్రర్స్లో అని అడిగిన. మిర్రర్స్లో అని అడిగేసరికి నువ్వు రాయాల్సింది మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u, లేకపోతే 1/f = 1/u + 1/v. ప్లస్ ఉన్నప్పుడు అటు ఇటు రాసినా ఏం కాదు, కానీ మైనస్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అర్థమవుతుందా? మైనస్ ఆర్ సో డేంజర్. అర్థమవుతుంది కదా? మైనస్ అనేది చాలా డేంజర్. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చిన్న ప్రాబ్లం, అంటే చిన్న ప్రాబ్లం ఏమి ఇస్తాడంటే ఆర్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాడు. ఓకే, సంథింగ్ వాల్యూ ఇచ్చేసి ఫైండ్ ద ఎఫ్ అని. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇవి నార్మల్గా సపోజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 20 cm. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్? ఫోకల్ లెంత్ ఏమైంది? ఫార్ములాలో అప్లై చేయాలి. ఓకే, ఫోకల్ లెంత్ ఏమైంది? ఇప్పుడు 10 అవుతుంది. అంటే ఈ ఫార్ములాలో అప్లై చేసినాం అనుకో, ఫోకల్ లెంత్ ఈజ్ 10 cm. అంటే ఇంత చిన్న ప్రాబ్లం. అంటే నీ కాన్సెప్ట్ వచ్చేసి అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఇక్కడ ఈజీ. ఓకే, ఇదే ఇంకా ఫస్ట్ లెసన్. ఓకే, ఫస్ట్ లెసన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ లెసన్ మీద మీ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దేనికో తెలుసా? మనము 10th స్టార్ట్ కాగానే ఎగ్జైట్మెంట్, ఎంతోజియాజం ఎట్లుంటుందంటే అరే చింపేసేయాలరా, పొడి చేసేయాలి మొత్తం. ఎట్లా అంటే ఇక నాకు స్కూల్ టాపర్ నేనే, డిస్ట్రిక్ట్ టాపర్ నేనే, మొత్తం టాపర్ నేనే అనుకొని స్టార్ట్ చేస్తారు కదా. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏంది? ఫస్ట్ మస్తు కాన్సన్ట్రేషన్తో చదివేస్తారు. ఇంకా తర్వాత పోను మనకు ఎట్ అయిపోతాయి, అబ్బా డిస్ట్రిక్ట్ టాపర్ అయిపోయినా కదా, వద్దులే మండల్ టాపర్ చాలులే. ఓకేనా? మండల్ తర్వాత లేదులే ఇక మన ఊర్లో ఉన్న స్కూల్లో టాపర్ అయిపోతుంది. తర్వాత స్కూల్ టాపర్ తర్వాత అరే పాస్ అయితే చాలు అన్న కాడికి వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ థాట్ తెలుసా? మనం కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల. అంటే ఫస్ట్లో ఉన్న నీ ఎగ్జైట్మెంట్ డే బై డే డిక్రీజ్ అవ్వడం వల్ల లాస్ట్ నీ పరిస్థితి ఇలా అవుతుంది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఫోకస్ చేయాలి. అంటే స్టార్టింగ్లో, ఎందుకంటే ఫస్ట్ లెసన్ అనేది స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలామందికి ఎగ్జైట్మెంటే ఉంటుంది. చదవాలి అని టెక్స్ట్ బుక్ చదివే ఉంటారు. దాంతోపాటు ఈ క్వశ్చన్లు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ఏ ఎగ్జామ్లో చెప్తున్నా కదా, నేను ఇచ్చిన క్వశ్చన్లో 6 మార్క్స్లో ఎటు దాటవు. ఓకే, ఒకటే ఛాలెంజ్. బోర్డ్ ఎగ్జామ్ తర్వాత చూసుకోండి. నేను ఇచ్చిన క్వశ్చన్లో అవుట్ ఆఫ్ 40 మార్క్స్ అనుకోండి. ఇప్పుడు 40 మార్క్స్ మొత్తం కలిపి అబ్జెక్టివ్ కూడా డిస్కస్ చేస్తాం. మొత్తం 40కి నేను ఇచ్చిన క్వశ్చన్లో 35 ఎటు పోవు. ఓకేనా? ఇదే ఛాలెంజ్. 35 కంటే నేను ఇచ్చిన క్వశ్చన్లో 35 కంటే తక్కువ వస్తున్నాయి అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. ఇదే నా ఛాలెంజ్. ఓకే, నేను ఇస్తా ఫైనల్ ఎగ్జామ్ వరకు మీకు. నేను ఆబ్జెక్టివ్ అన్ని డిస్కస్ చేస్తా. నేను ఇచ్చిన క్వశ్చన్లో 35 ఉంటాయి. 35 మార్క్స్ లేవంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోను. ఓకేనా? నువ్వు ఏమన్నా కామెంట్ చేసుకో. బోర్డ్ ఎగ్జామ్ పేపర్ రాసిన తెల్లారి నువ్వు నాకు మెసేజ్ పెట్టు. ఓకే, నువ్వు ఇచ్చిన క్వశ్చన్ ఏది రాలేదు సార్ అని. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే సో మెనీ బ్యాచెస్ నేను చూసుకుంటూ వస్తున్నా. నేను చెప్పిన క్వశ్చన్ అంటే
దాన్ని కొంచెం పర్పస్ చేంజ్ చేస్తుండొచ్చు కానీ ఖచ్చితంగా ఆ క్వశ్చన్లు దిగుతాయి. కాబట్టి నేను చెప్పేది ఒకే ఒకటి, ఇస్తున్న క్వశ్చన్ని ఫాలో అయిపోండి. నేనేమైతే టిప్స్ చెప్తున్నానో అవి ఫాలో అయిపోండి. మీకు 35 మార్క్స్ తెప్పియడం గ్యారంటీ అవుట్ ఆఫ్ 40. ఇంకా 5 మార్క్స్ కావాలి సార్, నాకు 40కి 40 కావాలి అనుకుంటే నేను చెప్పేది ఒకే ఒకటి, టెక్స్ట్ బుక్ని ఫాలో. ఈ 5 మార్క్స్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఉంటాయి అంటే టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ అనట్లే. టెక్స్ట్ బుక్లో నువ్వు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ వచ్చిందంటే నీకు 40కి 42. ఇది నా ఛాలెంజ్. ఓకేనా? లేదు సార్ నాకు ఈ టాపిక్ అర్థం అవ్వట్లేదు, నేను ఇచ్చిన క్వశ్చన్లు ఇస్తూ ఉంటా. ఓకే, ఇప్పటి నుంచి ఛాలెంజ్, మీకు దసరా హాలిడేస్ అయిపోయే లోపు నేను ఎస్ఏ ఎగ్జామ్కి మినిమం 5 లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. 5 లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నువ్వు కంప్లీట్ చేసుకో. అంటే ఆ సగం బరువు అయిపోతుంది నీకు. మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే హాలిడేస్ వచ్చినప్పటికల్లా నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి అంతే. నేను ఎంజాయ్ చేస్తా అటు చేస్తా అంటే తర్వాత రిజల్ట్ వచ్చినాక మూల కూర్చునేది నువ్వే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చునేది నువ్వే. అర్థమవుతుందా? ఆయనకి అన్ని వచ్చినాయిరా, ఈయనకి ఇన్ని వచ్చినాయిరా, నాకు రాలేదురా. నువ్వు ఫోన్ చేసి ఒకరికి ఫోన్ చేస్తున్నావు, అరే నీకు ఎన్ని వచ్చినాయిరా నువ్వు అడుగుతున్నావు అంటే నీకు ఎక్కువ వస్తున్నాయి వానికి ఫోన్ చేసి అడుగుతావు నువ్వు. లేదు వానికంటే తక్కువ వచ్చినాయి అంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, నువ్వు బయటికి కూడా వెళ్ళవు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, రిజల్ట్ రోజు తట్టుకోలేవు నువ్వు. కాబట్టి ఇప్పుడు కష్టపడి నేనేదో ఆ హాలిడేస్ వచ్చినాయి కదా పొద్దుగాల నుంచి నైట్ వరకు చదువుతూనే ఉండండి అనట్లే. ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే టైం కేటాయించుకో. ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, లేకపోతే ఆఫ్టర్నూన్, నీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఖచ్చితంగా కేటాయించి చదివినాక అంతేగాని చదవకుంటే నాకు మార్క్స్ వచ్చేసేయాలి అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అని ప్రేర్ చేసినట్టు ఉంటుంది. నువ్వు చదువుతో పాటు నేర్చుకో కాన్సెప్ట్. ఏదో చదువుతున్నామంటే న్యూస్ పేపర్ చదువుతున్నట్టు కాదు. ఓకే, నెక్స్ట్ ఈ 2 డేస్లో మీరు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ లెసన్ లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ 2 డేస్లో నేనేం చేస్తా, నెక్స్ట్ సెకండ్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తా. సెకండ్ లెసన్ అంటే 2 డేస్కి ఇస్తూ ఉంటా. ఖచ్చితంగా 5 లెసన్స్ ఇచ్చేస్తా. 5 లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తా. ఓకే, ఈ 5 లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకే, ఈ ఫస్ట్ లెసన్లో ఏదైనా డయాగ్రామ్ డౌట్ ఉంటే, కాన్సెప్ట్ అర్థం కానీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇన్ని రోజులు మేబీ వీడియోలు రాకపోవడానికి రీజన్ ఇగో ఇది, మైక్ క్వాలిటీ లేకపోవడం. నా దగ్గర పాత మైక్ ఉండే, అది క్వాలిటీ లేకపోవడం వల్ల ఇక వీడియోస్ క్వాలిటీ ఉన్నప్పుడే చేద్దాంలే అనుకొని వెయిట్ చేసిన. సో మైక్ వచ్చింది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ రెగ్యులర్గా పెడతాను, ట్రై చేస్తా. ఓకే, మీ వీడియోస్ని ఫాలో అవ్వండి. 5 లెసన్స్ ఇంపార్టెంట్ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.